సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికలు ప్రారంభమయ్యాయి. సింగరేణి వ్యాప్తంగా 11 డివిజన్లలో 39,748 మంది కార్మికులు ఓటు హక్కు వినియోగించనున్నారు. ఎన్నికల కోసం 84 పోలింగ్ కేంద్రాలను 700 మంది సిబ్బందిని కేటాయించారు. ఎన్నికలు పూర్తయిన తర్వాత శ్రీరాంపూర్, రామగుండం, భూపాలపల్లి, కొత్తగూడెంలో కౌంటింగ్కు ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే ఇవాళ 7వసారి సింగరేణి ఎన్నికలు జరగనుండగా గతంలో 3 సార్లు ఏఐటీయూసీ, మరో 2 సార్లు టీబీజీకేఎస్ మరియు ఒకసారి ఎన్టీయూసీ విజయం సాధించాయి. సింగరేణిలో గుర్తింపు ఎన్నికలు ప్రారంభమైన 1998 నుంచి ఈ ఎన్నికల వరకు 68,439 మంది కార్మికులు తగ్గారు. 1998 ఎన్నికల నాటికి 1,08,202 మంది కార్మికులు, 2001లో రెండోసారి ఎన్నికలు జరిగినప్పుడు 1,03,901 మంది కార్మికులు, 2003లో మూడో ఎన్నికలు జరిగినప్పుడు 94,549 మంది కార్మికులు, 2007లో నాలుగో ఎన్నికలు జరిగినప్పుడు 75,376 మంది కార్మికులు, 63,429 మంది కార్మికులు ఉన్నారు. 2012లో ఐదో ఎన్నికలు జరిగినప్పుడు, 2017లో ఆరో ఎన్నికలు జరిగినప్పుడు 49,877 మంది ఉన్నారు. సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికలు ప్రారంభమయ్యాయి. సింగరేణి వ్యాప్తంగా 11 డివిజన్లో 39,748 మంది కార్మికులు ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఎన్నికల కోసం 84 పోలింగ్ కేంద్రాలను 700 మంది సిబ్బందిని కేటాయించారు. ఇక ఇదే అంశం సంబంధించి మరింత సమాచారం పరమేష్ అందిస్తారు. పరమేష్, చెప్పండి, సింగరేణి ఎన్నికలకు అయితే ఏర్పాట్లన్నీ పూర్తయినాయి, డీటెయిల్స్ ఇవ్వండి. సింగరేణి ఎన్నికలు మరికొద్ది సేపట్లో ప్రారంభం కానున్నాయి. అయితే ఈ ఎన్నికలు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు నిర్వహించనున్నారు. మొత్తము ఈ 11 డివిజన్లలో 6 ఉమ్మడి జిల్లాలుగా విస్తరించి ఉన్న 11 డివిజన్లలో ఎన్నికలు జరగనున్నాయి. అయితే ఈ ఎన్నికల్లో మొత్తము 39,748 మంది కార్మికులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ముఖ్యంగా ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం ఈ జిల్లాలో ఈ ఎన్నికలు జరుగుతున్నాయి. అయితే ఎన్నికలు ఇప్పుడు 7 గంటల నుంచి సాయంత్రం 4 వరకు కొనసాగనున్నాయి. మొత్తం సింగరేణిలో పనిచేసే 13 కార్మిక సంఘాలు ఈ ఎన్నికల బరిలో నిలిచాయని చెప్పవచ్చు. అయితే వీటిలో మాత్రం 3 ఏదైతే గుర్తింపు కార్మిక సంఘాలు ఆ 3 మధ్యనే ప్రధానంగా ఇక్కడ పోటీ నెలకొందని చెప్పవచ్చు. ఇందులో ఏఐటీయూసీ అంటే ఇది సిపిఐకి సంబంధించినటువంటి అనుబంధ సంస్థ అని చెప్పవచ్చు. మరోవైపు కాంగ్రెస్ కు సంబంధించినటువంటి ఐఎన్టీయూసీ, దీంతో పాటు టీబీజేకేఎస్ ఈ 3 సంఘాలు గుర్తింపు సంఘాల మధ్య ప్రధానంగా పోటీ నెలకొందని చెప్పవచ్చు. అయితే మొత్తంగానైతే జాతీయ కార్మిక సంఘాల మధ్యనే పోటీ నెలకొందని చెప్పవచ్చు. ఎందుకంటే టీబీజేకేఎస్ మొదట పోటీ చేయొద్దని నిర్ణయించుకున్నప్పటికీ తర్వాత పోటీలో ఉండాలని నిర్ణయించాయి. అయితే ఈ ఎన్నికల్లో తాము ఓడిపోతామని భయంతోనే ఈ టీబీజేఎస్ ఏదైతుందో ఈ కార్మిక సంఘం ఏఐటీయూసీ కార్మిక సంఘానికి వీళ్ళు మద్దతు తెలుపుతున్నట్లు కూడా మనకు సమాచారం అందుతుంది. మొత్తంగానైతే ఈ ప్రధాన రాజకీయ పార్టీలన్నీ కూడా ఈ సింగరేణి ఎన్నికలను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయని చెప్పవచ్చు. ఎందుకంటే సింగరేణి అనేటువంటిది దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ సంస్థ కాబట్టి ఈ ఎన్నికలు చాలా అంటే ప్రభుత్వంపై చాలా ప్రభావితం చేస్తాయి కాబట్టి ఈ ఎన్నికలను అన్ని రాజకీయ పార్టీలు కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ముఖ్యంగా ఇప్పటి వరకు మనం చూసినట్లయితే సింగరేణిలో
6 సార్లు ఎన్నికలు జరిగాయి. మొదటిసారిగా 1998లో మొదటిసారి ఎన్నికలు జరిగినప్పుడు అప్పుడు ఏఐటియుసి ఇది విజయం సాధించింది. మళ్ళీ రెండవసారి 2001లో కూడా ఏఐటియుసి విజయం సాధించింది. అయితే ఈ 2 సార్లు కూడా ఏఐటియుసి విజయం సాధించింది. మూడోసారి మాత్రం ఇక్కడ కాంగ్రెస్ అనుబంధ కార్మిక సంఘమైనటువంటి ఐఎన్టీయూసి ఇక్కడ 2003లో విజయం సాధించని చెప్పవచ్చు. ఆ తర్వాత జరిగిన అప్పటి వరకు ప్రతి 2 ఏళ్లకు ఒకసారి ఇక్కడ సింగరేణిలో ఎన్నికలు జరిగేవి. కానీ తర్వాత మారిన పరిస్థితుల కారణంగా 4 సంవత్సరాలకు ఒకసారి ఇక్కడ ఎన్నికలు నిర్వహిస్తున్నారు. అయితే 2007లో మళ్ళీ ఇంకోసారి కూడా ఈ ఏఐటియుసి సంస్థ కార్మిక సంఘం ఇక్కడ విజయం సాధించింది. తర్వాత 2012, 2017లో జరిగినటువంటి ఎన్నికల్లో మాత్రం ఇక్కడ ఏదైతే బీఆర్ఎస్ కు అనుబంధ సంస్థ అయినటువంటి టీబీజీకేఎస్ ఇక్కడ 2 సార్లు విజయాన్ని నమోదు చేసుకుందని చెప్పొచ్చు. అయితే ఈసారి మాత్రం ఇటీవలే రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఎలాగైనా ఈ ఏదైతే సింగరేణి ఎన్నికల్లో గెలుపొంది తమ అనుబంధ సంస్థను గెలిపించి తమ సత్తాను చాటుకునేందుకు శాయశక్తుల ప్రయత్నాలు చేస్తున్నది. మొన్నటి వరకు జరిగినటువంటి ప్రచార సభల్లో కూడా చాలా మంది అధికార పార్టీ ఎమ్మెల్యేలు కూడా కార్మిక సంఘాలతో ప్రచారం నిర్వహించారు. ఎలాగైనా ఈసారి గెలుపొందాలనే ఒక తాపత్రయంతో మాత్రం ఉన్నట్టు తెలుస్తుంది. మొత్తంగానైతే ఈ 39,748 మంది కార్మికులు ఈ రోజు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇందుకు సంబంధించి అధికారులు కూడా ఇప్పటికే పూర్తిగా ఏర్పాట్లు కూడా చేశారు. ఈ ఎన్నికలకు మాత్రం 700 మంది సిబ్బందిని కూడా నియమించడం జరిగింది. మొత్తంగానైతే ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించడానికి పోలీసులు కూడా భారీ బందోబస్తు చేశారు. రైట్ పరమేశ్వర్, థ్యాంక్ యూ.